మన నగరాలలో ట్రాఫిక్ సమస్య మరింత పెరగకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలోని నగరాలలో మరియు పట్టణాలలో ట్రాఫిక్ సమస్య నిత్య నరకంగా తయారైంది. ఇది ఇలాగే ఉంటుంది, మనం చేయగలిగింది ఏమీ లేదని ఉపేక్షించితే ముందు ముందు సమస్య మరింత క్లిష్టంగా మారటం ఖాయం. భావి తరాల వారిని దృష్టిలో పెట్టుకుని మనమంతా బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించటానికి ప్రభుత్వ శాఖలలోని ఉన్నతాధికారులు మరియు స్వచ్ఛంద సేవకులు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ఒకే విధంగా స్పందించి ఒకే తరహా పరిష్కారాలను విడివిడిగా ఆలోచిస్తారు. ఉదాహరణకు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను కూలగొట్టి రోడ్లు వెడల్పు పెంచటం, కొన్ని రహదారులను వన్ వేలుగా నిర్ణయించటం, ఫ్లైఓవర్లు నిర్మించటం, లారీలు తదితర రవాణా వాహనములను పగటి వేళలలో నగరంలోకి అనుమతించకపోవటం, డివైడర్లు నిర్మించటం, రద్దీ సెంటర్లలో రోడ్లు క్లోజ్ చేసి కొంచెం దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయటం, జంక్షన్లో సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణలకు కెమెరాలు ఏర్పాటు చేయటం, మరికొన్ని ఇలాంటి మార్గదర్శక సూత్రాలు, ఆదాయ వనరులుగా ఉపయోగపడే జరిమానాలు, ఇలా ఎన్నెన్నో ఉన్న పరిష్కారాలన్నీ ఇప్పటికే ట్రాఫిక్ విభాగం వాళ్ళు అమలు చేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నగరంలోని ట్రాఫిక్ సమస్య ఇలాంటి సాధారణ అంశాలతో పరిష్కారమయ్యే దశ చాలా కాలం క్రితమే దాటిపోయింది. ఇప్పుడు వాహనాల సమస్య మరింతగా పెరిగి నగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పార్కింగ్ సమస్యతో అనుబంధంగా ఉన్న విడదీయరాని కీలక సమస్యగా భావించాలి. ఇందుకు మనం అసాధారణ పరిష్కారాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం వచ్చేసింది. ఒక్కసారి ఊహించండి, నగరంలో ప్రధాన రహదారులు కిక్కిరిసిన వాహనాలతో జామ్ అయితే పోలీసులు అనేక వ్యయ ప్రయాసాలతో ఎక్కడికక్కడ పక్కన ఉన్న రహదారులకు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఇప్పుడు అవి కూడా ఏకకాలంలో జామ్ అవుతున్నాయి. అక్కడి నుండి ఏదో విధంగా పద్మవ్యూహం నుండి బయటపడినట్లుగా ఒక చిన్న రహదారిలోకి వెళ్ళినా అక్కడ అదే పరిస్థితి. దీనికి తోడు పార్కింగ్ సౌకర్యం లేకుండా కారు కొనుగోలు చేసి రోడ్డునే పార్కింగ్గా వాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రశాంతంగా ఉండాల్సిన రెసిడెన్షియల్ కాలనీలు కూడా అనధికార పార్కింగులతో నరకంగా తయారవుతున్నాయి. ప్రతిరోజు వందలాది కొత్త వాహనాలు నగర రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి. ఎన్నిసార్లు నిర్మాణాలన్నీ కూలగొట్టి రోడ్లను వెడల్పు చేయగలం, ఎన్ని రోడ్లకని వన్ వే డిక్లేర్ చేయగలం, ఇంకా ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించగలం, ఎన్ని చోట్ల రహదారులు మూసివేసి ట్రాఫిక్ను డైవర్ట్ చేయగలం, ఇలాగ ఎంతకాలం సాధ్యం? ప్రభుత్వం ఉందనుకుంటే తమ ఉనికిని కాపాడుకోవటానికే సమయమంతా సరిపోతుంది. ప్రతిపక్షాల వారికి నిరంతరం ఏదో ఒక ఆందోళన చేసి ప్రతికూల వాతావరణం సృష్టించి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం, ఇరుకును పెట్టడం తప్ప వారికి వేరే కార్యక్రమం ఏమీ ఉండదు. ఇది అన్ని పార్టీల వారు చేస్తున్నటువంటి పనే. ఇప్పుడు నేను సూచించబోయే పరిష్కారాలు వింతగా ఉన్నా, విడ్డూరంగా ఉన్నా, అసహజమనిపించినా చర్యలు తీసుకోక తప్పదు. ఇంకా ఉపేక్షిస్తే ట్రాఫిక్ సమస్య శాంతి భద్రతల సమస్యగా రూపుదాల్చి మరికొద్ది రోజులలో నగరాలన్నీ యుద్ధక్షేత్రాలుగా మారబోతున్నాయి. అప్పుడు నగరంలో ట్రాఫిక్లో ఉన్నటువంటి వాహనాలలోని వారు గమ్యస్థానాలకు వెళ్లే దారి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడ వాహనాలను అక్కడే తగలబెట్టి ఇంటికి చేరవలసిన అవసరం ఏర్పడుతుంది. కొంచెం అతిశయోక్తిగా కనపడుతున్నా, విడ్డూరంగా కనపడుతున్నా రాబోయే కాలంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు నేను ఈ దిగువ చర్యలను ప్రతిపాదించుతున్నాను. 1. అర్జెంటుగా వాహనోత్పత్తి సంస్థల మీద నియంత్రణ విధించాలి.
అంటే అన్ని రకాల వాహన ఉత్పత్తులను సంవత్సరానికి నిర్ణీత సంఖ్య దాటకుండా మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఇది జనాభా నియంత్రణలాగే వాహన ఉత్పత్తి నియంత్రణ. 2. పెద్ద సైజు కార్ల నిర్మాణం పూర్తిగా నిషేధించాలి. 3. వాహనాల కొనుగోలుకు ఫైనాన్స్ సౌకర్యం తక్షణమే భారతదేశమంతా నిషేధించాలి. 4. ఒక వ్యక్తికి ఒక 4 చక్రాల వాహనం మించి ఉండరాదు. 5. వాహనం నిలిపి ఉంచేందుకు ఆ వ్యక్తికి స్వంత పార్కింగ్ ఉండి తీరాలి. రోడ్ల మీద నిలిపే హక్కు అతనికి లేదు. 6. డ్రైవింగ్ లైసెన్సుకు సొంత ఆదాయం ఉండి తీరాలనే నిబంధన విధించాలి. కనీస వయసు 21 సంవత్సరములు పూర్తి అవ్వాలి. 7. ఎవరైనా పూర్తి పైకం చెల్లించి వాహనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయు సమయంలో వాహన డీలర్కు లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాపీ, డ్రైవింగ్ లైసెన్సు, పార్కింగ్ స్థలం ఉన్నట్లుగా దస్తావేజ్ కాపీ, రెసిడెన్షియల్ ప్రూఫ్, గతంలో తన పేరట వాహనం లేదని ఆర్టీఏ నుండి ధ్రువపత్రము ఇత్యాదివన్నీ సబ్మిట్ చేయాలి. 8. నగరాలలో షాపింగ్ నిమిత్తం రోడ్డు మీద నాన్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసే వాహనాలను జరిమానా వేసి వదిలిపెట్టడం కాకుండా పూర్తిగా సీజ్ చేయాలి. ఈ మేరకు రూల్స్ను కఠినతరం చేయాలి. 9. పార్కింగ్ సౌకర్యం లేని షాపింగ్ కాంప్లెక్స్లను వెంటనే మూసివేయించాలి. 10. పార్కింగ్ సౌకర్యం ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు పార్కింగ్ అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి నిర్ణీత సమయం కస్టమర్లకు కేటాయించాలి. కొనుగోలుదారులు వారికి కేటాయించిన సమయాలలోనే కార్లు పార్కింగ్లో నిలుపుదల చేసుకుని షాపింగ్ పూర్తి చేసుకోవాలి. నిర్ణీత సమయం మాత్రమే ఆగి ఉన్న రైల్లో సకాలంలో వచ్చి చేరినట్లు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నచ్చని వారు నడిచి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చును. 11. నగర పౌరులు తమ అవసరాల నిమిత్తం అయిన దానికి కాని దానికి కార్లు తీయకుండా ఇంటి నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు, అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా నడిచి వెళ్లి వచ్చే అలవాటును ప్రచారం ద్వారా అమలు చేసి అలవాటు చేయాలి. 12. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి సొంత వాహనాల వినియోగాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావాలి. 13. రద్దీ కూడళ్లలో 1కి మించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయకూడదు. 14. కీలకమైన రహదారులు మరియు రద్దీ కూడళ్లలోని సినిమా హాల్స్ ప్రదర్శన సమయాలను ఒకదానికొకటి కనీసం అరగంట విరామం ఉండే విధంగా నిబంధనలు విధించి ట్రాఫిక్ విభాగం వారి నియంత్రణలో పర్యవేక్షించాలి. 15. నగరాలలో ముఖ్యంగా రహదారుల మీద సామూహిక ప్రదర్శనలు, వాహన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించకుండా ఏదైనా కొత్త చట్టం తీసుకువచ్చి అది పూర్తిగా అమలు చేయాలి. హద్దు మీరిన వారికి సాధారణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష లాంటి పెద్ద శిక్షలు వెయ్యాలి. 16. డీజిల్, పెట్రోల్ వాడకంపై నెలకు నిర్ణీత పరిమాణంకు మించి వాడకుండా రేషన్ పెట్టాలి. ఈ విధంగా చేయటం వలన తమ ఇష్టారాజ్యంగా అయిన దానికి కాని దానికి రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 17. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వారు ఉద్యోగ నియామకాల సమయంలో తమ కార్యాలయానికి దగ్గరగా నివసించే వారికి ప్రాధాన్యతనివ్వాలి లేదా విధిగా ఆఫీసుకు దగ్గరగా నివసించాలని నిబంధన విధించాలి. 18. భార్యాభర్తలలో ఎవరో ఒకరికి మాత్రమే వాహనం ఉండాలి. 19. ఒక కారులో ఒక వ్యక్తి ప్రయాణం చేసే సమయంలో అదే దారిలో వెళ్లవలసిన ఇతర వ్యక్తులకు విధిగా లిఫ్ట్ ఇచ్చే సంస్కృతిని వ్యాప్తి చేయాలి. 20. నిర్ణీత కాలం దాటిన అన్ని రకములైన వాహనాలను రోడ్ల మీద తిరగనీయకుండా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకున్నట్లయితే రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలం కాకుండా కొంతవరకు మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.